వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. గత 2 రోజులుగా సర్వర్స్ డౌన్ ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా రిజిస్ట్రేషన్ సేవలు మాత్రం ప్రారంభం కాకపోవడంతో విసుగెత్తి కార్యాలయాల నుంచి వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. అయితే ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో ఇలాంటి సాంకేతికత ఇబ్బందులు గతంలో అనేక సార్లు చోటు చేసుకున్నాయి. ఇలా తరచూ కూడా సర్వర్ డౌన్ అవుతూ రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలగడంపై జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాంకేతిక సమస్య కారణంగా కూడా స్లోగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలోని పడమట లంకకు సంబంధించిన పడమట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నాము. కూడా ఇక్కడ చూసుకోవచ్చు, జనం రిజిస్ట్రేషన్ కోసం బారులు తీరుతూ ఉన్న విజువల్స్ని కూడా మనం స్వయంగా చూసుకోవచ్చు. ఇక్కడ సాంకేతిక సమస్య తలెత్తడంతో కూడా ఏదైతే కొత్త సాఫ్ట్వేర్ను ప్రభుత్వం అప్డేట్ చేయడంతో పాటు అప్డేట్ చేయడంలో ఉన్న సాంకేతిక సమస్యల కోసం కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అప్లికేషన్కి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కూడా అప్లికేషన్ ఓపెన్ అవడానికి కూడా కొన్ని నిమిషాల పాటు కూడా సర్వర్ పనిచేయబోవడంతో కూడా అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడానికి కానీ అప్లికేషన్ జనరేట్ అవ్వడానికి కానీ అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి కానీ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం వచ్చిన ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు కూడా సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్నాయని కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కూడా మనం చూసుకోవచ్చు, సాంకేతిక సమస్యకు సంబంధించి అప్లికేషన్స్కి ఎప్పటికప్పుడు మేము ఏదైనా ఎర్రర్ వచ్చిన నేపథ్యంలో కూడా వాటిని వెంటనే హెడ్ ఆఫీస్కి, అంటే ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నుంచి జిల్లా హెడ్ ఆఫీస్కి, జిల్లా హెడ్ ఆఫీస్ నుంచి అలాగే స్టేట్కు సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ హెడ్ ఆఫీస్కి కూడా మేము ఈ సమాచారాన్ని అందిస్తూ ఉన్నామంటూ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వెంటనే సాల్వ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ సేవలు అయితే కొంత అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు మొత్తం కూడా ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 70 నుంచి 100 అప్లికేషన్లు సర్వర్ బాగుంటే రిజిస్ట్రేషన్ అవుతుంటే సర్వర్ సమస్య తలెత్తినప్పుడల్లా కూడా 40 నుంచి 30 లోపు రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదవుతున్నాయని అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు ఈ సాంకేతిక సమస్యను సాల్వ్ చేసి ప్రజలకు నిత్యం రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా దృష్టి పెట్టి వెంటనే ఆ సమస్యలు లేకుండా నిత్యం సర్వర్ కొంచెం వెలుగులుగా ఉండేట్టు కూడా చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.